అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పిని. 2 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతున్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి చివరికి పోలీసులకి దొరికాడు. అసలు చాలామందికి డౌట్, కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం కేసులు ఉన్నాయి, ఏమి అభియోగాలు ఉన్నాయి అని కూడా చాలామంది అడుగుతున్నారు. దాంతోపాటు నెల్లూరుకు సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుడు, మాజీ మంత్రి అయినటువంటి అనిల్ కుమార్ యాదవ్ కూడా ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తా ఉన్నారు సోషల్. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్నాడు, దెయ్యాలు వేదాలు వదిలించేట్టుగా ఉన్నాయి. ఏంటంటే కొంతమంది క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ వ్యాఖ్యలు కానీ ఫోటోలు కానీ ఏదో చేస్తున్నారని అభియోగాలు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఆడవాళ్ళని బూతులతో దూషించడం, మార్ఫింగ్ ఫోటోలు చేయడం, అవహేళనగా మాట్లాడటం అనేది వైఎస్ఆర్సీపీకి మాత్రమే చెందింది. అది వాళ్ళ హక్కులా భావిస్తారు, వాళ్ళ కులదైవంలా భావిస్తారు. ఇది అందరికీ తెలుసు. సజ్జల భార్గవరెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, కొడాల నాని కానీ, వర్రా రవీందర్ రెడ్డి కానీ, అదేవిధంగా వల్లభనేని వంశీ కానీ, చివరికి నువ్వు కూడా అందులో ఉన్నావు. నువ్వు తాతకి దగ్గులు నేర్పించబాక, నీకు అది వెన్నతో పెట్టిన విద్య. పౌరుషం, రోషం, తొడగొట్టడం, మీసం వెళ్ళేయడం, సవాల్ తీసుకుంటారు లేదా అని అడగడం, తప్పించుకొని తిరగడం, నీ కార్యకర్తలు రోడ్డు మీద పడేయడం అనేది నీకు చాలా చిన్న విషయం. నువ్వు నల్ల డ్రెస్ వేసుకొని తెల్ల మొహం పెట్టుకొని మాట్లాడబాక. ఇంకో విషయం చెప్పాలంటే, భూత వైద్యుడు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. మీడియాలో కావచ్చు, కొన్ని మీడియాలో కూడా దయచేసి కొన్ని టీవీ ఛానల్స్ కానీ, కొన్ని సోషల్ మీడియాలో కానీ కానీ అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ, మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు. తప్పకుండా వాళ్ళు నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు, అక్రమం కేసు పెట్టారు, సరే అరెస్ట్ చేశారు, చేసిన తర్వాత ఖచ్చితంగా. ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ అంటున్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ కేసు పెట్టారు అంటున్నాడు. నేను నిజంగా చెప్తున్నా, అసలు మీకు పూర్తిగా ఈ డీటెయిల్స్ గురించి తెలియాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో 2014, 2019లో 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. వ్యవసాయ సహకార మార్కెటింగ్ మంత్రివర్యులుగా కూడా పనిచేశాడు. అదేవిధంగా అసెంబ్లీ ప్రివిలేజ్ చైర్మన్గా పనిచేశాడు. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. ఇప్పుడు కూడా పనిచేస్తూనే ఉన్నాడు. మరి ఇన్నిసార్లు గెలిచాడు, ఇంత ట్రాక్ రికార్డు ఉంది. మరి ఇవన్నీ చేశాడా అంటే, మరి అదే అధికార దాహంతో, అధికార మోహంతో, అధికారాన్ని అడ్డుపెట్టుకునే అహంకారంతో, అధికార దుర్వినియోగంతో విచ్చలవిడిగా చేస్తే ఎవరైనా కూడా కేసులు భర్తీ అవుతాయి, ఖచ్చితంగా లోపలికి వెళ్తారు. ఇతగాడు ఏం చేశాడు అంటే, పొదలకూరు సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు దగ్గర ఉండేటువంటి మైనింగ్ని అక్రమంగా చేతిలో పెట్టుకొని 250 కోట్లు విలువ చేసే క్వార్జిని ఇతర ప్రదేశాలకి తరలించాడు. ఇతను అందులో ఏ4 ముద్దాయిగా కూడా ఉన్నాడు. అదేవిధంగా ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అట్రాసిటీ కేసు. ఎస్సీ ఎస్టీని దూషించాడని, దౌర్జన్యం చేశాడని కూడా కేసు నమోదై ఉంది. ఇతను ఇవే కాదు, చాలా భూదందాలు, భూ అక్రమాలు, అక్రమ కట్టడాలు, అదేవిధంగా మైన్స్ ఒకటి కాదు, సెటిల్మెంట్లు అన్నీ కూడా విచ్చలవిడిగా చేశాడు. అన్నీ కూడా ప్రూఫ్లతో సహా పోలీసు వాళ్ళు కూడా కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనికి 2 నెలల క్రితం కూడా నోటీసులు జారీ చేసి తలుపు కదిగిచ్చారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి నోటీసులు తలుపు కంటించినప్పటి నుంచి కూడా తప్పించుకొని తిరుగుతున్నాడు. ఆడా అని దొరకపోతే అదేమి మన సర్వేపల్లి ప్రజలు కాదు కదా అమాయకంగా వదిలేయడానికి పోలీసులు వాళ్ళు ఎక్కడున్నారని కరెక్ట్గా పట్టుకున్నారు. కట్ చేస్తే మనోడు బెంగళూరులో ఒక ఫామ్ హౌస్లో చక్కగా చక్కటి చిరునవ్వుతో ఒంగోబడి మసాజ్ చేయించుకుంటూ డ్యాన్సులు వేస్తున్నాడు. ఎలా చేయించుకుంటున్నాడంటే, తమ్ముడు ఒకసారి ఇట్రా గో ఇలా వంగి మంచి అరిటాకు, పచ్చని అరిటాకు ఎట్టేసి నూనె వెచ్చని ఆయిల్, మంచి నూనె ఇక్కడేసి ఇగో ఇట్ట. ఎందుకంటే అలసిపోయాడు, ఎందుకంటే నోట్ల కట్టలు లెక్కబెట్టి నోరెలిసిపోయింది. తర్వాత దస్తావేజులు రాయించుకొని సంతకాలు పెట్టి చేతులు అలిసిపోయినాయి. ఓవరాల్గా డబ్బులు సంపాదించి గురువుగారు అలిసిపోయి ఆ ఫామ్ హౌస్లో కూర్చొని అరిటాకు మీద ఆయిల్ వేయించుకొని నోట్లో ఏమో అరటిపండు పెట్టుకొని ఇదిగో ఇటు కొడుచుకుంటా ఉన్నాడు. పోలీసులు వచ్చిన తర్వాత ఇలా తట్టారు. సార్ అన్నాడు,
నీకు ఈ కొట్టుడు సరిపోదు, నీకు ఇంకో కొట్టుడు ఉంది, నువ్వు రా అన్నారు. సార్ మసాజ్ మధ్యలో వదిలేయకూడదు సార్, తప్పు అన్నాడు. మసాజ్ కాదు, నిన్ను తీసుకెళ్ళి లోపలేస్తే ప్రపంచానికి సరికొత్త మెసేజ్ ఇవ్వచ్చు అన్నాడు. పట్టుకొని ఈడ్చుకొని లోపల పోయారు. ఇవి 1-2 కేసులు కాదు, రకరకాల కేసులు అతని మీద ఉన్నాయి. వేల కోట్ల రూపాయలని అతను దాచుకోవడం జరిగింది. ఇది ఒక ఎత్తు. ఇంకొన్ని విషయాలు చెప్తాను, అవి ఎవరికీ కూడా తెలియదు, నేనే చెప్తున్నా మొదటిసారి. అయితే పొదలకూరులో ఎస్ఐ రహీం రెడ్డి అనే వ్యక్తి, ఇతను మంత్రిగా శాసనసభ్య సభ్యుడిగా పనిచేస్తున్నప్పుడు 2010 నుంచి 2024 మధ్యలో కూడా పొదలకూరు ఎస్ఐగా పనిచేస్తున్నప్పుడు ఇతను అండతో, ఇతను దీవెనలతో, ఇతను ఆశీస్సులతో కోట్ల రూపాయలు సెటిల్మెంట్లు, వెంచర్లు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు సేల్ చేయడం, రియల్ ఎస్టేటు 1-2 కాదు. ఎవరైనా ఒక ఎస్ఐ ఒక పోలీస్ స్టేషన్కి వచ్చితే అక్కడ కేసుల పని మీద ఉంటాడు, లేకపోతే కుటుంబం చాలా దూరం నుంచి వస్తుంది కాబట్టి ఒక ఇల్లు తీసుకుంటారు, అక్కడ కుటుంబాన్ని పెట్టుకుంటారు, చక్కగా పిల్లలు చదివించుకుంటారు, ఇందులో ఏ తప్పు లేదు. కానీ రహీం రెడ్డి అనే ఒక ఎస్ఐ ఇతని అనుచరుడిగా ఉంటూ ఇవన్నీ చేస్తూ పొదలకూరు టౌన్లో విచ్చలవిడిగా కోట్ల రూపాయలు సంపాదించాడు. మీరు పొదలకూరుకి వెళ్ళి ఎవరిని అడిగినా కూడా ఇవన్నీ బయటపడతాయి. ఒక సాధారణమైనటువంటి ఎస్ఐ అనే వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు ఇతని ఆశీస్సులతో సంపాదించి వైఎస్ఆర్సీపీలో టికెట్ కోసం కూడా ట్రై చేశాడు. మరి ఎందుకు రాలేదో నాకు తెలియదు. ఇప్పుడు అతను వీఆర్లోనో సస్పెన్షన్లోనో ఉన్నాడు. అంటే ఒక ఎస్ఐ ఏంది, దందాలు చేసేది ఏంది, దౌర్జన్యాలు చేసేది ఏంది, సెటిల్మెంట్లు చేసేది ఏంది, కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు కట్టి సేల్ చేసేది ఏంది, నాకు అర్థం కావట్లేదు. రియల్ ఎస్టేట్ ఏంటి, ఎందుకు చేశాడు ఇవన్నీ అంటే, అతగాడిని బినామీగా పెట్టుకొని ఎస్ఐ ముసుగులో అతను చేసిన అరాచకాలు కోట్ల రూపాయలు సంపాదించాడు. అదేవిధంగా ప్రజలారా, మీకు ఎవరికి తెలియని విషయం ఒకటి ఏంటంటే, ఆనందయ్య గారు ముందు కరోనా వైరస్ విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఆ మహమ్మారి నుంచి కాపాడడానికి ఆనందయ్య గారు ఆయన ఒక ఆకుపసరునో ఔషధాన్నో కనిపెట్టాడు. అది జనాల్లోకి విచ్చలవిడిగా వెళ్ళింది, విస్తృతంగా దాన్ని నమ్మారు. జనాలు కూడా అతను ఒక దేవుళ్ళ భావించారు. అదేవిధంగా కూడా దానికి కోర్టు కూడా తీర్పు ఇచ్చింది, మనం ఖచ్చితంగా దాన్ని వాడచ్చు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే లేదు, బట్ ఇప్పుడు చేసేదేమీ లేదు, 100% దాన్ని వినియోగించుకోండి అన్నాడు. అయితే వెంటనే ఆనందయ్య గారిని భారతదేశంలో ఉన్న ఎంతోమంది వెంటిలేటర్ మీద శ్వాస అందనే వాళ్ళు చాలామంది కూడా ఒక్కసారిగా ఆనందయ్య గారు ఊరి మీద పడిపోయారు. ఆయన వీలైనంత వరకు కూడా సహాయం చేశాడు, నిద్రాహారాలు లేకుండా 24 గంటలు కూడా కష్టపడ్డాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే, అతన్ని ముందు ప్రజలకి దగ్గర కానికుండా, ప్రజలకి న్యాయం చేయకుండా, ప్రజల్ని మహమ్మారి నుంచి కాపాడే విషయం పక్కన పెడితే, కృష్ణపట్నం పోర్టులో ఒక దగ్గర అతన్ని నిర్బంధించి, మా అమ్మ మీద ఒట్టే చెప్తున్నా, నేను 2 రోజులు అక్కడ ఉన్నాను, లోపలికి వెళ్ళాను. నేనేం అక్కడ అక్రమం చేయలేదు, నేను జగన్మోహన్ రెడ్డిని కాదు, కాకాన గోవర్ధన్ రెడ్డిని కాదు, నేను అక్కడ గమనిస్తూ ఉన్నాను. అక్కడ ఏం జరిగిందంటే, ఆయన ఒక చోట పెట్టి కొన్ని గిన్నెలు ఆకులు తెప్పించి ఆయన దగ్గర కూడా వండిస్తూ చేపిస్తూ ఉంటే ప్రజలకి వెళ్తుందేమో అనుకున్నా, కాదు. అప్పట్లో ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, ఇక్కడ చూస్తే కాకాన గోవర్ధన్ రెడ్డి కెప్టెన్సీలో అక్కడ చేస్తున్నటువంటి ప్రతిదాన్ని అప్పటి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ క్యాడర్లో కూడా తలా ఒక కారు, ఎందుకంటే వాళ్ళకి పాసు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, ఆ రోజుల్లో రోడ్డు మీద కార్లు కూడా రాకూడదు, వీళ్ళే విచ్చలవిడిగా వాహనాలను పంపించి అక్కడ క్యూలో పెట్టి, నేను అడిగే వాళ్ళు ఎవరంటే, నేను ఆర్కే రోజా డ్రైవర్ని సార్, నేను మిథున్ రెడ్డి డ్రైవర్ని సార్, నేను అనిల్ కుమార్ యాదవ్ పిఎన్ సార్ అని చెప్పేవాళ్ళు నాతో. ఈ చేసిన దాన్ని అంతా కూడా వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ కార్యవర్గానికి, వాళ్ళ నాయకులకి బహుమతిగా అందించారు. అంటే చూసారా, నా నియోజకవర్గంలో ఉండే ఆనందం ఉందని మన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి మాత్రమే అందిస్తున్నాను, మిగతా వాళ్ళకి అందించాల్సిన అవసరం లేదు, మిగతా వాళ్ళే అసలు ప్రాణాలే కాదు, మీరు మాత్రమే నా మనుషులని దాన్ని చాలా దుర్వినియోగం చేశాడు. ఆనందయ్య గారిని నిర్బంధించాడు. ఇది వాస్తవమైన మాట. అంటే భారతదేశానికి సహాయం చేసినటువంటి వ్యక్తిని ఆ రోజుట్లో అతను నిర్బంధించి అతన్ని ఎటు కానికుండా పోయాడు. అదేవిధంగా ఒక ఎస్ఐ అడ్డు పెట్టుకొని కూడా నీచమైన కార్యక్రమాలు చేశాడు. కాబట్టి 100% అనిల్ కుమార్ యాదవ్, 1% కాదు, 100% నువ్వు కూడా జైల్లోకి వెళ్ళబోతా ఉన్నావు. నువ్వు ఈరోజు వచ్చేసి పత్తిత్తు కబుర్లు చెప్పమాకు. 100% ప్రతి ఒక్కరూ తప్పు చేసినోడు చట్టం నుంచి తప్పించుకోలేరు. థ్యాంక్ యూ సో మచ్.